అందరికీ నేను స్వరూప. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చేసిన దగ్గర నుంచి చాలా ఇబ్బంది అయిపోతుందండి. అదేంటో చెప్పనా, చాలా మంది అనుకుంటారు ఒకసారి పాలసీ అడిగితే మళ్ళీ అడుగుతారు, మళ్ళీ విసిగించేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. ఎదురు పడితేనేమో అమ్మో పాలసీ అడుగుతారేమో అని చెప్పేసి భయపడతారు. ఫోన్ చేస్తేనేమో దానికోసమే అనుకుని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేస్తున్నారు. అసలు అది ఏ విషయం అన్నది కూడా వాడు ఆలోచించట్లేదు. సో మరీ అంత ఊహించొద్దండి. రోజులు మారే. పాత రోజుల్లో లాగా పాలసీ అంటే వెంటపడి అడిగి మరి పాలసీ అడిగేవాళ్ళు ఇప్పించుకునేవాడు అనమాట. సో ఇప్పుడు అలా కాదు. సరే, వేరే వాళ్ళ సంగతి నాకొద్దు. నేనైతే మాత్రం అలా 10 సార్లు మిమ్మల్ని అడగను. 1-2 సార్లు చెప్తాను, లేదు నాకు బాగా నచ్చితే ఇంకొకసారి చెప్తాను అనమాట. ఎందుకో తెలుసా? అవసరం నాది కాదండి, మీది. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం మీదనమాట. ఎందుకంటే దానివల్ల లాభం కలిగేది మీకు, దానివల్ల క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకునేది కూడా మీరే. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం మీకు ఎంత ఉందో మీకు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి చాలా మందికి అర్థమై ఉంటది. హెల్త్ ఇన్సూరెన్స్ కు ఉన్న వాల్యూ అది. సో ఫోర్స్ చేయడం ఏం ఉండదండి. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అని మీకు అనుకుంటే, మీరు నమ్మితే కనుక డెఫినెట్ గా నాకు కాల్ చేయండి, మీకు మంచి పాలసీ ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.